హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ నుండి లాస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ల గురించి తెలుసుకుందాం. ఓకే, చూద్దాం. ఒక ప్రశ్న చూద్దాం. రాజు బై ఏ వాచ్ ఫర్ 300 అండ్ సెల్ ఇట్ ఫర్ 200. ఫైండ్ ఈజ్ లాస్ పర్సెంటేజ్. ఓకే, రాజు ఒక వాచ్ని 300 రూపీస్కి కొని 200 రూపీస్కు అమ్మడం జరిగింది. కాబట్టి ఇతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నష్టం రావడం జరిగింది. ఎందుకంటే 300 రూపీస్కి కొన్నాడు, 200 రూపీస్కే అమ్మడం వల్ల ఇతనికి నష్టం రావడం జరిగింది. కాబట్టి మనము లాస్ పర్సెంటేజ్ ఎంతనో మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, రైట్. రాజు కొన్న వేళ సిపి ఈజ్ ఈక్వల్ టు 300. అదే రకంగా ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 200. ఇతనికి వచ్చిన లాస్ ఎంత? 100 రూపీస్ లాస్ వచ్చింది. 100 రూపీస్ లాస్ వచ్చింది. మరి లాస్ పర్సెంటేజ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది? లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. చూడండి, ఇక్కడ మనకు లాస్ ఎంత? 100. సిపి ఎంత? 300 ఇంటూ 100. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సల్ కావడం జరిగింది. ఇక్కడ ఏం మిగిలింది? 100/3. 100ని 3 చే డివిజన్ చేసినప్పుడు 3 3 జా 9, 3 3 జా 9. ఇక్కడ 0.0, 3 3 జా 9. అదే రకంగా 3 3 జా 9. ఓకే, ఈ రకంగా 33.33% రావడం జరిగింది. ఎంత వచ్చింది చూడండి, 33.33% మనకు లాస్ రావడం జరిగింది. ఓకే, లాస్ పర్సెంటేజ్ ఎంత? 33.33%. చూడండి, ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఆప్షన్ ఈజ్ రైట్, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. రాము బై ఏ వాచ్ ఫర్ 350 అండ్ సెల్ ఇట్ 392. ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. చూడండి, రాము ఏం చేసిండు? ఒక గడియారాన్ని 350 రూపాయలకు కొన్నాడు. సిపి 350 రూపీస్. అదే రకంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 392. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. చూడండి, ఎస్పి ఎంత ఉంది? 392, సిపి 350. కాబట్టి ఇతనికి ప్రాఫిట్ ఎంత? 42 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. మనకి ఏం కావాలి? ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్కి సంబంధించిన ఫార్ములా ఏంటిది? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. చూడండి, ప్రాఫిట్ ఎంత? 42, సిపి ఎంత? 350 ఇంటూ 100. చూడండి, 0కు 0 క్యాన్సల్, 5 2 జా 5 7 జా 7 1 జా 7 6 జా 6 ఇంటూ 2 12%. ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 12%. కాబట్టి ఆన్సర్ చూడండి, దీంట్లో బి ఆప్షన్ కరెక్ట్. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఒక పాత సైకిల్ని 2500 కొని దానికి రిపేర్ ఖర్చు 300 ఖర్చు పెట్టి అతను దాన్ని 3000 రూపీస్కి అమ్మడం జరిగింది. ఓకే, కాబట్టి మనకు సిపి ఎంత ఇచ్చిండు? చూడండి, 2500కి కొన్నాడు, దానికి రిపేర్ల కోసం 300 రూపీస్ ఖర్చు చేసిండు. కాబట్టి సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 2800 రూపీస్ అయ్యింది. ఓకే, మరి దాన్ని ఎంత కమ్మిండు? సెల్లింగ్ ప్రైస్ ఎంత? దానికి సెల్లింగ్ ప్రైస్ 3000 రూపీస్. ఓకే, 2800 కొని
3000 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి లాభం రావడం జరిగింది. అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3000 మైనస్ 2800 ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. మరి మనకేం అడిగింది ఇక్కడ? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగింది. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 200. ఇక్కడ సిపి ఎంత ఉన్నది? 2800 ఇంటూ 100. ఓకే, ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ 4 7 జా 4 5 జా 0 అంటే 50/7 ఇవ్వడం జరిగింది. 50 రూపీస్ని 50ని 7 చేత డివిజన్ చేసినప్పుడు 50ని 7 చేత డివిజన్ చేస్తే 7 7 జా 49 1. చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదా? ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 7/1/7 పర్సెంటేజ్ దీని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, రాధా బై 10 ఆర్టికల్స్ ఫర్ 8 రూపీస్ అండ్ సెల్ దెమ్ ఎట్ 1.25 పర్ ఆర్టికల్ ఈజ్ గెయిన్ పర్సెంటేజ్. గెయిన్ అంటే ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజ్. చూడండి, రాధా 10 వస్తువులను ఎంత కొన్నది? 8 రూపీస్కి కొన్నది. అదే రకంగా ఒక్కొక్క వస్తువును ఎంత కమ్మిండు? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కొక్క వస్తువును 1 రూపీ 25 పైసా కమ్మిండు. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 10 వస్తువులను. ఓకే, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12 రూపీస్ 50 పైసే. 12 రూపీస్ 50 పైసే. కాబట్టి ఇతనికి 8 రూపీస్కి కొని 12 రూపీస్ 50 పైసకి అమ్మడం వల్ల ఇతనికి ఏమొచ్చింది? ప్రాఫిట్ రావడం జరిగింది. దానికి ఎంత? ప్రాఫిట్ రావడం జరిగింది. ప్రాఫిట్ ఎంత? 12.5 మైనస్ 8 రూపీస్. కాబట్టి 4 రూపీస్ 50 పైసే ఇతనికి ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే, కాబట్టి ఇతని గెయిన్ పర్సెంటేజ్ ఎంత? గెయిన్ పర్సెంటేజ్ అన్న ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్న సేమ్. పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే, ప్రాఫిట్ 4.5 4 రూపీస్ 50 పైసే. సిపి ఎంత? 8 రూపీస్ ఇంటూ 100 రూపీస్. ఓకే, చూడండి, 45/80 ఎందుకంటే ఈ పాయింట్ రిమూవ్ కావడం జరిగింది ఇంటూ 100. ఈ జీరోకు జీరో క్యాన్సల్. ఓకే, 4 2 5 జా 2 4 జా. ఓకే, ఇక్కడ 45 ఇంటూ 5/4. చూడండి, 4 5 జా 22, 4 6 జా 24. ఇక్కడ రిమైండర్ 1 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 56/1/4 పర్సెంటేజ్ అని రావడం జరిగింది. దీని యొక్క గెయిన్ పర్సెంటేజ్ ఎంత? 56/1/4 పర్సెంటేజ్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాజు సోల్డ్ ఈ స్కూటర్ ఫర్ 10,500 ఎట్ గెయిన్ ఆఫ్ 5%. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది స్కూటర్. ఒక స్కూటర్ను 10,500కి అమ్మడం జరిగింది. ఎంత లాభంతో అమ్మిండు? 5% లాభంతో అమ్మడం జరిగింది. చూడండి, ఒక స్కూటర్ను అమ్మిన విల సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10,500. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్ 5% తోటి అమ్మిండు. కాబట్టి
అతని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, మరి అతను కొన్న వెల ఎంత, అతను కొన్న వెల ఎంత చూద్దాం. చూడండి ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఏంటిది, సి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. ఇదొక ఫార్ములా, దీనికి సంబంధించిన ఫార్ములా. చూడండి మనకు ఒకటి గమనించండి, ఇక్కడ ఎస్పి సిపి ప్రాఫిట్ పర్సెంటేజ్ మూడిటికి 3 ఉంటే దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి మనకు తెలియంది ఉంటే ఈ ప్రిన్సిపల్ను వాడాలి. ఇక్కడ మనకు తెలిసేది ఏంటి చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలిసే, మనకు సెల్లింగ్ ప్రైస్ తెలిసే, కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ రావాలి కాబట్టి ఈజీగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఓకే చూడండి 100 ప్లస్ 5% 105 బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఎంత 10,500. ఓకే ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు 10,500 ఇంటూ ఈ 105/100 అనేది రిసిప్రోకల్, ఇది రైట్ సైడ్ వెళ్తే 100/105 రావడం జరుగుతుంది. కాబట్టి 105 1 105, ఇక్కడ 100 ఇంటూ 100 10,000. కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్లలో 10,000, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి ఈ ప్రాబ్లంను ఇంకో రకంగా కూడా మనం చేయొచ్చు, చూడండి ఇంకో మెథడ్ చూద్దాం. ఇక్కడ సిపి అండ్ ఎస్పి ఈ 2 రకంగా రాసుకోండి. ఓకే చూడండి 5% ప్రాఫిట్, 5% ప్రాఫిట్ అంటే ఇక్కడ 100 రూపీస్కి కొంటే ఇక్కడ 105 రూపీస్కి అమ్మడం జరుగుతుంది. ఓకే 100 రూపీస్ కొంటే 105 రూపీస్ వస్తాయి. అదే రకంగా చూడండి ఇతను 10,500 రూపీస్కి అమ్మిండు, అంటే ఇక్కడ 10,500 రూపీస్కి అమ్మిండు. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత, దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత చూడండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 10,500 బై 105 ఇంటూ 100. ఈ రకంగా రాయండి. 105 1 105 1 2 zeros, 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈ మెథడ్లో చేసినా కానీ మీకు ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే ఈ మెథడ్లో చేసినా వస్తుంది. ఈ 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ వాడినా కానీ చాలా సింపుల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఏ పర్సన్ అక్కర్స్ ఏ లాస్ ఆఫ్ 28% ఆన్ సెల్లింగ్ ఆన్ ఐటమ్ ఫర్ 144. ఇఫ్ ఈ సెల్ ఫర్ 288, వాట్ విల్ బి ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. చూడండి ఒక వస్తువును 144 రూపీస్కి 28% లాస్ కమ్మిండట, 28% లాస్ కమ్మిండు. ఒకవేళ దానిని 288కి అమ్మితే, ఒకవేళ దాన్నే అదే వస్తువును 288 రూపీస్కి అమ్మితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా. చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏమున్నది, ఒక వ్యక్తి సిపి ఇచ్చిండి. ఇక్కడ చూడండి సిపి అండ్ ఎస్పి. చూడండి సింపుల్ మెథడ్ చేద్దాం. సిపి ఎంత ఉంది, సిపి 100 రూపీస్కి కొంటే 28 రూపీస్ నష్టం, 28 రూపీస్ నష్టం అంటే 72 రూపీస్కి అమ్ముతాడు. ఒకవేళ 100 రూపీస్కి కొంటే 72 రూపీస్కు అమ్ముతాడు. అదే రకంగా 144 రూపీస్కి అమ్మితే దాని యొక్క సిపి ఎంత, చూడండి దీన్ని సిపి ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీన్ని ఇంటూ చేసినప్పుడు 100 ఇంటూ 144 బై ఇక్కడ బై 72, 72 1 72 2. కాబట్టి దీని యొక్క సిపి ఎంత 200, దాని యొక్క సిపి ఎంత 200. ఓకే ఇక్కడ సిపి కాస్ట్ ప్రైస్ 200 అయింది,
కాస్ట్ ప్రైస్ 200 అయింది. దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 288 అయింది. చూడండి, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ రావడం జరిగింది. ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 88 రూపీస్. ఎంత? 88 రూపీస్. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి మనకు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 88 బై సిపి 200 ఇంటూ 100. ఈ రెండు జీరోలకు జీరో క్యాన్సిల్ కావడం జరిగింది. 2 1 జా 2 44 కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 44%. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ 44%. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? సెల్లింగ్ ప్రైస్ 880. దీంట్లో లాస్ పర్సెంటేజ్ 20%. ఇక్కడ మనకి ఏం కావాలి? సిపి కావాలి. సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ మనకు కావాలి. మనకు అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్. ఓకే, కొన్న వెల. చూడండి, దీనికి ఫార్ములా ఏమున్నది చూడండి. 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. చూడండి, 100 మైనస్ లాస్ పర్సెంటేజ్, 100 మైనస్ 20 అంటే 80 బై 100. మనకు కావాల్సింది ఏంటి? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఎంత ఇచ్చిండు? 880. ఓకే, చూడండి, ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు 880 ఇంటూ 100 బై 80 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తే 80 బై 100 యొక్క రిసిప్రకాల్ 100 బై 80 అవుతుంది. ఇక్కడ చూడండి, జీరోకు జీరో క్యాన్సల్. 8 1 జా 8 1 జా. ఓకే, 11 ఇంటూ 100 1100. ఓకే, 1100. కాబట్టి ఇక్కడ డి ఆప్షన్ ఈజ్ రైట్. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is 5/7 of its selling price, then what is the profit percentage? చూడండి, ఒక వస్తువు యొక్క కొన్న వెల దాని అమ్మిన వెలలో 5/7 వంతు ఉంటుంది. 5/7 వంతు ఉంటుంది. చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది? 5/7 సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది. ఓకే, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/7 సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది. కాబట్టి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/7. చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ ఎంత అన్నట్టుగా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూసినప్పుడు కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 7. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 2 రూపీస్. దీంట్లో ప్రాఫిట్ రావడం జరిగింది. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి మనకు. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. ప్రాఫిట్ ఎంత? 2 రూపీస్. సిపి ఎంత? 5 రూపీస్ ఇంటూ 100. ఓకే, 5 1 జా 5 20 జా. ఇక్కడ 2 ఇంటూ 20 40%. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసి మీరందరూ కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకురావాలని కోరుతూ మీ రాజన్న సార్. ఓకే.